ప్రతి సేవకునికి భారతీయ శిక్షణ సూత్రాలు కొన్ని ఉన్నాయి. వాటి సెక్షన్ మీద అవగాహన ఉండాలి. వాడు ఎవడో చచ్చిపోస్తాడు, వచ్చి ఇక్కడ చర్చ్ పెట్టడానికి పర్మిషన్ ఉందా అని అడుగుతుంటే భయపడిపోతున్నారు. అసలు మనమేం అడగాలి? నువ్వు నన్ను అడగడానికి నీకు పర్మిషన్ ఉందా? ప్రభుత్వం నిలబెట్టిందా? రాజ్యాంగ పరిరక్షకులు నిలబెట్టారా? పలానా నియోజకవర్గం నువ్వు ఏంటని అడగాలి. మనం క్రైస్తవులు భయపడిపోతున్నాం, పాస్టర్లు భయపడిపోతున్నారు. అసలు నిన్నెవరు అడగమన్నా నీకు పర్మిషన్ ఏముంది? ఏ అథారిటీ ఉంది అంటే నేను ఫలానా సో అండ్ సో పేరు సో అండ్ సో చెప్తున్నాడు. ఏదో ఐడెంటిటీ కార్డు ఇది. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిని నేను. అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాలు తిరుగుతున్నాం. ఇక్కడ ఏ సిద్ధాంతం ఏంటనేది సంఘంలో చెప్పుకో, అది పెద్ద ప్రాబ్లం కాదు. తర్వాత ఇది మన కుటుంబ సమస్య. కుటుంబంలో 4 అన్నదమ్ములు అంటే కబులు ఉండవా? అవి ఇంట్లో తెలుసుకున్నాం కూర్చొని. ఈ సంగతి 4 వెళ్ళిపోయారు, ఆ సంగతి 4 వెళ్ళిపోయారు, తల తెలుసుకున్నాం మనం. ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఇది చాలా చాలా దేశంలో జాతీయ సమస్యలు ఒకటి ఉంటారు, నేషనల్ ఇష్యూస్ అని. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏంటంటే మతాన్ని ముందు పెట్టాడు, అభివృద్ధి వెనక్కి పెట్టాడు. అభివృద్ధి ముందుండాలి, మతాలు అనేది వ్యక్తిగతం. దీన్ని ఎవరు అడుగుతారు? అదే మా పాస్టర్ గారు అలా వినిపించలేదండి, అదే మేము మాట్లాడలేదండి. బైబిల్లోనేమో ఈ లోకానికి మనం ఏమైనాము ముందు ఉప్పై ఉన్నాం అన్నాడు, తర్వాత వెలుగై ఉన్నాం అన్నాడు. లోకానికి అన్నాడు, సంఘానికి కాదు. లోకానికి నీవు నేను ఒక ఉప్పు. లోకానికి ఉప్పు కాకపోతే వెలుగు కాలేవు. ఉప్పు అంటే అర్థం ఏంటో తెలుసా? ఉప్పు దేన్నైనా పాడవకుండా కాపాడుతుంది. నీవు నేను కాపాడే బాధ్యత నీకు నాకు ఉంది. అప్పుడే నువ్వు వెలుగు. ఉప్పు కాకపోతే ఎప్పటికీ వెలుగు కాలేవు. కాబట్టి ఆ వెలుగు ఎప్పుడు కూడా అందరినీ వెలిగిస్తుంది. సువార్త చేస్తున్నాం విశాలాక్షి నగరంలో. చాలామంది అన్ని నినాదాలు మధ్యలోకి వచ్చారు, పేర్లతో కూడా ఇస్తున్నారు, మధ్యలోకి వచ్చారు. ఒకటే పర్మిషన్ ఉన్నది, నాకు పర్మిషన్ ఎవరు అడగాలి? నేను 100 ఫోన్ చేశాను, పోలీసులు వచ్చారు, ఇది జరిగిందండి, మీరు మీ ప్రార్థన ఏదో మీరు చేసుకుని అన్నారు వాళ్ళు. కానీ చాలా మందికి తెలియదు, అమ్మ పోలీసులు పిలిస్తే భయపడిపోతుంది. మనం రాజ్యాంగంలో 25, 26, 27, 19 నుంచి క్రైస్తవులకు ఇచ్చిన హక్కులు ఉన్నాయి. మేము భరతమాత ముద్దు బిడ్డలము, క్రైస్తవులు కూడా భారతీయులే, భారతీయ క్రైస్తవులు. మాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. మా దగ్గర పన్ను తీసుకుంటున్నారు, మేము కూడా అన్నీ కడుతున్నాము. మీకెంత హక్కును మాకంత హక్కు ఉందని మాట్లాడేవాడు ఏదండి? ఉప్పు అనేవాడే వెలుగవుతాడు. రక్షించవలసిన సమయం మనకు వచ్చింది. భూరాజులు ఏకీభవిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. మనమేమో కుమారుని ముద్దు పెట్టుకుంటున్నాం. ప్రార్థన చేయాలంటారు కొంతమంది, ప్రార్థన చేయాలి. వాయిస్ కూడా మనం ఏంటి, మన పోరాటం శరీర సంబంధమైంది కాదు. యేసయ్య అడిగాడు, మీరు వెలుచూపును బట్టి కాక న్యాయమైన తీర్పు తీర్చండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వచనం అనలేదా? కాబట్టి ఈనాడు మనం అన్న ప్రశ్నించకూడదు. ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించాలంట. వాడు 2 చెంపలు కొట్టేశాడు, 3వ చెంప అవుతుంది. దయచేసి మీరు బాధపడకండి. కొంతమంది బోధకులుగా తయారు చేశారు అనుకుంటున్నాను. ఎందుకు పీటర్ పుట్టా కోసం చెప్తాను. ఆ నాన్న ఒక దారి, ఇందొక దారి. మా తమ్ముడు ఆ నాన్న ఎలుగెత్తి ప్రార్థించాలంటాడు, ఈయనేమో పోరాడాలంటాడు. ఈయన ప్రార్థన అవసరమే, ఎలుగెత్తి అవసరమే. అలాగైనాడు ఈనాడు క్రైస్తవుడు అంటే మొత్తం లోకం అంతా భయపడుతుందండి. పరమగీతం వచనము నెరవేరుతారు. నువ్వు టెక్కం అంటే జెండా. ఈ జెండా మీద ఎవరున్నారంటే ఆర్కే ఎప్పుడు ఎఫెక్ట్ ఏసు అనే జెండా. ఏసు అనే జెండా ముందుకెళ్ళినప్పుడు లోకం అంతా ఉంటుంది. ఒకప్పుడు భయపడ్డ ఇశ్రాయేలు జనం వెళ్తాము, వీళ్ళు యెహోవా జనులని. అన్ని జనులకు భయం ఉంది దేవుడు అంటే, క్రైస్తవులకు లేదు దేవుడు అంటే భయం. విచిత్రం ఇది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఏమవ్వాలంటే ఎడ్యుకేటర్ అంటున్నారు. అంబేద్కర్ వారు ఎడ్యుకేటర్ ఉంటారు. బోధించు, వాళ్ళని సమీకరించు, పోరాడాలి. ఎక్కడ మనం ఇది కూడా ఏసే చెప్పాడు, నువ్వు అవగాహన కలిగించు, ప్రార్థన చేయి. ఏసేని ప్రేమిస్తే ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధంగా నీ వాయిస్ ఎత్తడం పోరాటము. 2వ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది. నువ్వు అలా కూర్చున్నంత కాలం నేను అనిచేస్తాను.
ఎప్పుడైతే స్వార్థకి పర్మిషన్ ఉందంటే నన్ను అడగడానికి నీకు పర్మిషన్ ఉందా అని నెమ్మదిగానే అడగండి. నలుగురు వచ్చేస్తున్నారు కొట్టడానికి. మనలో ఎంతమంది కలిసి అక్కడ 50 మంది ఉంటారు. వాళ్ళు నలుగురు వస్తారు, భయపడిపోతున్నారు. నలుగురు చక్కగా గట్టిగా కబులించుకోండి. ఏముంది, ప్రేమిస్తున్నాను కదా గట్టిగా కబులించుకోండి. ఏమైపోయింది? నిన్ను ప్రేమిస్తున్నాను కదా కబులించుకోండి. వాడు ఎందుకంటే కొంత గట్టిగా కబులించుకోండి. బలమైన యేసయ్య ఈ భూమి మీద యుద్ధ రంగంలో సోతులు చెప్పాడు. పాము వల్లే పావుగానే అందరికీ తెలుసు. కానీ ఆ టైంకి వచ్చేటప్పుడు ఇది ఉందండి మనకి. దయచేసి దినాలు మారే. హబక్కూకు ప్రార్థన నెరవేరుతుంది. సంవత్సరం జరుగుతుండగా నూతన వాళ్ళు కానీ రివర్స్ అవ్వకూడదండి. నూతనం అంటే అటువంటి అడగాలి. మనకి హక్కులు ఉన్నాయి, మనం పోరాటం చేద్దాం. మనకు రాజ్యాంగం ఏ హక్కులు ఇచ్చిన దాంట్లో యేసయ్యని ప్రేమిద్దాము, ప్రార్థన చేద్దాము. వాళ్ళకి విరోధంగా వాడు కొట్టేటప్పుడు పెద్దకొస్తాడా, బాప్టిస్టోడా, మేడివాడా, చాలు ఏంటంటే ఇది ఇక్కడ లక్ష్మీపురమా వడ్డాలని కాదు, చూడకుండా కొడుతున్నాడు. మనం కూడా కలిసేటప్పుడు క్రైస్తవులను కలుస్తాం. ఈ మాటలను దేవుడు దీవించిన ద్వారా బాగా ఇష్టమైన ప్రయోజనాలు ఒకటి ఆర్గనైజేషన్లో వారి పాత్ర చాలా ఉంది. అలా హరి జాన్సన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా ప్రియ నాతోటి దేవుడి యొక్క సేవకులకు ప్రభు పేరట మనకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఉంటే మాట్లాడతాను, లేదంటే టైం అయిపోయింది కాబట్టి ఓకేనా. నాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే అనుకుంటున్నాను. అప్పుడు గ్రేటర్ పుట్ట ఆధ్వర్యంలో FCA ఒక్కొక్క మంచి తీసుకురావాలన్నది దేవుడి యొక్క సంకల్పం. అయితే 90 సంవత్సరంగా తన యొక్క కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు మనల్ని ఐక్యపరచడానికి మొదటిగా దేవుడికి వందనాలు చెల్లిస్తూ కుమారుడికి దీవెనలు ఇస్తున్నాము. మరి పోతే FCA ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 2020లో జరిగిన కార్యక్రమాలు మనకు తెలుసు. లాక్డౌన్ మనకు ఇంచుమించుగా నాకు ఇందాక చెప్తున్నాడు 5.5 లక్షల రూపాయలు తన సొంత డబ్బుని సేవా పరిచర్య నిమిత్తం ఖర్చు పెట్టిన విధానాన్ని బట్టి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. గట్టిగా ఒకసారి ఆయన్ని సంతోషపడడం, దేవుడు మైపడడం తప్పలేదు. లేకపోతే కార్యక్రమాలు చేయడంలో ఒక ఖర్చు పెట్టడమే కాకుండా ఎంత దూరమైనా రావడానికి వాడి యొక్క ఆసక్తిని బట్టి నేను చాలా ప్రేమిస్తున్నాను తమ్ముడిని. ఈ విషయంలో చెప్పాలంటే మన తాడేపల్లిలో జరిగినటువంటి ఒక చర్చు ఘటన మీకు తెలుసు. చర్చిని పడగొడితే 2 రోజుల్లో FCA వాళ్ళందరూ కూడా అక్కడ పాల్గొని ఎమ్మెల్యేతో మాట్లాడి 2 రోజుల్లో మనం ఆ చర్చిని తిరిగి పునఃప్రారంభించడానికి చేసిన కార్యక్రమాన్ని బట్టి కూడా తమ్ముడు చేస్తారు. అలాగే రావులపాలెం మోజెస్ పాస్టర్ గారి విషయంలో కూడా చర్చి విషయంలో అలవాటు చేసినప్పుడు అక్కడ కూడా FCA చాలా శరవేగంగా పనిచేసింది. ఆ విషయాన్ని బట్టి కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇక్కడ FCA యొక్క ముఖ్య ఉద్దేశం అందరినీ ఐక్యపరిచి అందరూ దేవుని పనిలో ఉండాలి. ముఖ్యంగా సేవకులు, ఒక సేవకుడు 100 మందితో సమానం. అంటే ఒక సేవకుడు కనుక 100 మంది ఉన్నారని అర్థం. ఒక సేవకుడు కలిస్తే 100 మంది అయితే అంతమంది సేవకులు కలిస్తే అన్ని 100లో ఎంతమంది అయ్యారు? ఇది ఒక మహాసమూహం, మహాసైన్యం, దేవుడి యొక్క సైన్యం కావాలన్నదే FCA యొక్క ఒక అజెండా. మరి అందులో చాలా మంది సభ్యత్వం తీసుకోవాలన్నది తమ్ముడు ఒక ఆలోచన. సభ్యత్వం కంటే సభ్యుడిగా పనిచేయడం చాలా ముఖ్యం. పని చేయలేని సభ్యత్వం ఉన్న ఒకటే, లేకపోయినా మీకు అర్థం ఏముంటుంది. రేషన్ రాకపోతే ఉన్నా ఉంటే అంతే కదా. రేషన్ కార్డు ఉపయోగం ఏముంది? రేషన్ కార్డు మీకు ఉందంటే రేషన్ రాదంటే అది పెట్లో ఉన్నా ఉంటే బయట ఉన్నా ఉపయోగం. సభ్యత్వం ఉన్నా ఉంటే లేకపోయినా ఉంటే ఎందుకంటే పని చేసేవారు ఖచ్చితంగా సభ్యత్వం. సభ్యుడు అంటే ఏమీ కాదు, ఐక్యపడడం అని అర్థం. సభ్యత్వం అంటే సింపుల్, ఐక్యపడడం. ఐక్యపరచబడి మనం అందరూ ఏకీభవించి పని చేస్తామనే అర్థమే సభ్యత్వం అంటే. ఏం కాదు.
అందులో ఒక ఆర్కేపీ డానియల్ గారు దాకా చెప్పారు. ఆయన రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ లీడర్ అయిన ఈ యొక్క స్టేట్ వైడ్గా రంజిత్ ఉద్దిన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి సేవా పరిచర్యలో సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న ఆర్కేపీ డానియల్ గారు, అలాగే నా తోటి యోధులైనటువంటి జాన్ కొయ్య గారు ముందు మాట్లాడారు. వాళ్ళ మాటలోనే ఎత్తుకుంటూ ఒక 2 మాటలు నేను చెప్పి నేను ముగించేస్తాను. ఈరోజు ఒకనాడు ఉండేటట్టుగా క్రైస్తవ్యం పరిస్థితి లేదు. జాగ్రత్తగా వినాలి, దయతో డిస్టర్బ్ చేయకుండా 2 నిమిషాలు సమయంలో. నేడు ఉన్నట్టు క్రైస్తవ్యం పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకు లేదంటే మన తాత ముత్తాతల కాలంలో సువార్త చాలా బాగా చేసుకున్నారు. క్రైస్తవ్యానికి ఒక విలువ ఉంది. ఇప్పుడు ఆ విలువలు పతనం చేయడానికి సాతాను పనివారు చాలా కోకోలగా పనిచేస్తున్నారు అన్నది వాస్తవం. అందులో అది రాజకీయ పార్టీ అవ్వచ్చు, అలాగే మత సంస్థలు ఉన్నాయి చాలా, ఆ పేర్లన్నీ మీకు తెలిసినవి. ఒక్కొక్కటి చేసుకుంటే ఈ మత సంస్థలన్నిటి అజెండా ఏంటంటే క్రైస్తవ్యాన్ని కుప్పకూల్చి రాబో తరంలో క్రైస్తవ్యం లేకుండా ఈ భారతదేశంలో చేయాలన్నది వారి యొక్క ఉద్దేశం. అయితే ఖచ్చితంగా ఆర్కేపీ లాంటి ఎఫ్ఎఫ్సిఐ లాంటి సంస్థలతో కలిసి మనం పనిచేయడం ఇప్పుడున్న తక్షణ అవసరం మనకి. ఎందుకు అవసరం అంటే దేవుడి పనిలో మనం ఐక్యపరచబడకపోతే రాబో కాలానికి క్రైస్తవ్యాన్ని నిలవబెట్టలేని పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మీకు తెలుసు, అంతర్వేదిలో ఒక గొడవ జరిగింది, తెలుసు కదా మీ అందరికీ. ఏం జరిగిందంటే అక్కడ ఏం కాల్చారు? రథం కాల్చేశారు. ఎవరు కాల్చారు తెలియదు, కానీ ఎవరు పేరు చెప్పారు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. క్రైస్తవులు పేరు చెప్పారు, అవును కదండి. రథం కాల్చడానికి క్రైస్తవులకి ఏం సంబంధం ఉందా? ఏముందా? రథాలు కాల్చే పని, విగ్రహాల మీద ఎరగొట్టే పని, ఎదుటివాడిని దూషించే పని యేసుప్రభు మనకి ఇచ్చాడా? గట్టిగా చెప్పాలి. ఏం పని ఇచ్చాడు మనకి? సువార్త చేసి, అంతేనా, అనేక ఆత్మల్ని కాపాడి వారందరినీ కూడా పరలోక వారసులు చేయాలన్నది మన పని, అంతే కదా. లేని పనిని కూడా మనకు అంటగట్టి ఆ రోజు వెంటనే ఏం చేశారంటే ఇమీడియట్గా రియాక్షన్ అయిపోయి చర్చి మీద రాళ్ళు రూపేశారు. అంటే మీకు అర్థమవుతుంది, ఎక్కడో ఏదో జరిగినవన్నీ ఎవరి మీద వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన చెప్పారు నేషనల్ ఇష్యూ. ఏ ఇష్యూ అంటే ఇది నేషనల్ ఇష్యూ. ఏంటంటే క్రైస్తవుల్ని వాడి ఇంట్లో, వాడి పరిస్థితుల్లో, వాడి పరిసరాల్లో, వాళ్ళ చర్చల్లో ఉండకుండా చేయాలన్నది వీరి అజెండా. అయితే ఆ అజెండాలన్నిటినీ కూడా తలదన్నే అజెండా క్రైస్తవుడి అజెండా. మిగతా అజెండా అంటే సాతాను యొక్క ఈ సామ్రాజ్యాన్ని కోల్చడమే క్రైస్తవుడి అజెండా. దీంట్లో రాజకీయ పార్టీలు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, మత సంస్థలు అవ్వచ్చు, ఎవరైనా పర్వాలేదు. కానీ ఒక మంచి మాట యేసుప్రభు వారు చెప్పారు, మీకు ధైర్యం చెప్తూ మాట్లాడతాను ఈ మాట. నేను బండలాంటి క్రీస్తు సంఘం, ఆ బండ మీద పడినోడు ఏమైపోతాడు? పునాతొనకలు అయిపోతాడని చెప్పాడు. అది బండలాగా మీరు నిలబడితే కొండలాగా ఆర్కేపీ కానీ ఎఫ్ఎఫ్సిఐ కానీ ఉందని మీకు ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. కొండలాగా అడ్డుకోవడానికి ఏ అవసరం? నేను వచ్చి మీకు చాలా పిలిచాడు, తమ్ముడు అందరూ వస్తారండి సేవకులు రావాలన్నా అన్నారు. నిజంగా అయితే బిజీగానే ఉన్నాను. ఉదయం 10 గంటలకే బయలుదేరాం. కొంచెం మిస్టేక్ అయ్యి ఇక్కడ రాకపోవడం, చాలా లేట్గా వచ్చాము, క్షమించాలి. దానికి కూడా నేను వేగంగా వద్దాం అనుకున్నా. మీరు అనుకోవచ్చు ఏంటంటే వీళ్ళు మాట్లాడడానికి అంత లేట్గా వచ్చారనుకోని మీ మనసులో ఉండొచ్చు. ఆ మాటకు కూడా నేను సమాధానం చెప్తాను. దేవుని పనికి ముందుంటాం. దాంట్లో జాన్ గారు చెప్పారు, అవసరం వస్తే క్రీస్తు కొరకు ప్రాణం కట్టడానికి ముందుంటాం, క్రీస్తు సైనికులుగా ముందుంటాం అని. ఈరోజు ఆలస్యం జరగడానికి కొంచెం మాకు రాకపోబట్టి మీకోసం పోరాటం చేయడానికి ఆర్కేపీ డానియల్ గారు కానివ్వండి, ఎఫ్ఎఫ్సిఐ మన పీటర్ పుట్టా గారు కానివ్వండి, మన జాన్ కొయ్య గారు కానివ్వండి, అని జాన్సన్ కానివ్వండి, మీ సంఘాలు నిలవబెట్టడానికి, మీ పరిచర్య నిలవబెట్టడానికి ముందు పోరాట యోధులుగా మేము నిలబడతాం మీకోసం. మీకు ఈ విషయంలో నో డౌట్. మీరు ఏదైనా అడగొచ్చు, దేవుడి పనులు ఎప్పుడైనా పిలవచ్చు. క్రీస్తు యొక్క సంఘాన్ని కాపాడడానికి మాకిచ్చిన బాధ్యత, మాకిచ్చిన భాగ్యం ఇది. గతం చెప్పాను, గతంలో ఆ బాధ లేదు ఎవరికి కూడా. ఇంటికి వెళ్ళేవారు, ప్రార్థన చేసేవారు, చాలామంది మారడానికి అవకాశం. కానీ ఈరోజు ఒక మంచి ఒక నినాదాన్ని రేపుతూ క్రైస్తవ్యాన్ని రెచ్చగొడుతూ గరువాపసి అనే పదాన్ని వాడుతున్నారు. ఏ వాపసి అట?
గర్రు వాపసి. ఎస్, ఏం వాపసి అట? గర్రు వాపసి. ఎప్పుడు నేర్చుకున్నారు ఈ గర్రు వాపసి? క్రైస్తవుడి గర్కి వెళ్ళి సువార్త వినిపించినప్పుడు ఈ గర్రు వాపసి అనే పదం వినపడ్డది. అవునా కదా? అంతవరకు వినపడలేదు. ప్రతి గర్కి వెళ్ళి క్రైస్తవుడు సువార్త వినిపించినప్పుడు భయం పుట్టింది. ఏమంటే వీళ్ళు క్రైస్తవుడు అయిపోతారు. క్రైస్తవుడైతే వచ్చిన నష్టం ఏంటో చెప్పనా? ఈ దేశానికి వాళ్ళు అనుకుంటున్నది, వాళ్ళ ఉద్దేశం. ఈ దేశానికి వచ్చిన నష్టం ఏమని అనుకుంటున్నారు తెలుసా? క్రైస్తవుడు అయిపోతే ఇదంతా క్రైస్తవ దేశం అయిపోతుందట. ఏమైపోతుందట? క్రైస్తవ దేశం అయిపోతుందట. ఇది పిచ్చి మాట కాదా? చెప్పాలి. ఎందుకంటే భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశం, ఎప్పుడో రాజ్యాంగం రాయబడిన ఈ దేశం, రాయబడిన రాజ్యాంగం ప్రకారం బ్రతుకుతున్న క్రైస్తవుడు దీన్ని క్రైస్తవ దేశం చేయడు. ఏం చేస్తాడో తెలుసా? ప్రేమ దేశం చేస్తాడు. క్రైస్తవుడే ఉంటే ఇక్కడ గొడవ జరగదు. యూపీలో జరిగింది మీకు తెలుసు కదా, దాంతో మనిషి చనిపోయింది. మరి ఎంత మంచి వారు పరిపాలన సాగిస్తున్నారు మీకు తెలుసు. కాషాయ వస్త్రాలు ధరించుకొని కషాయ పరిపాలన జరిగిస్తున్న మన దేశంలో క్రైస్తవుడు తెల్ల వస్త్రాలు కట్టుకొని ప్రేమను చాటాలనుకుంటున్న మన దేశంలో ఆలోచించండి. తెల్ల వస్త్రాలు ధరిస్తున్న వాడిని దోషిగా చూపించాలని, కాషాయ వస్త్రాలు ధరిస్తున్న వాడిని నిర్దోషిగా చూపించాలని చేస్తున్న ఈ ప్రయత్నంలో విజయం క్రైస్తవుడిదే చెప్పగలను. ఎందుకో తెలుసా? క్రైస్తవుడు ఈ దేశంలో శాంతి కాముకుడు. తీమనండి స్టాటిస్టిక్స్ని. క్రైస్తవ ప్రపంచం తరపున నేను అడుగుతున్నాను ఈరోజు, తీమనండి స్టాటిస్టిక్స్ని. ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం క్రైస్తవులు చేసిన నేరాలు ఎన్ని ఉంటాయి? తీమనండి. ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం కాషాయ మొక్కలో కాషాయ రంగు ధరించుకున్న వారు బాబాలుగా చలామణి అవుతున్న వారి నేర సామ్రాజ్యం ఎంత ఉంటుంది? తీమనండి స్టాటిస్టిక్స్ బయటికి. ఎవరిది ఉంటుంది? ఉంటుంది కదా. అసీఫానంద బాబా చాలా మంచోడు, జైల్లో ఉన్నాడు, చాలా మంచోడు. మన నిత్యానంద బాబా అంతా ఆనందమే అన్నారు కదండి. ఆడి పేరు ఇంకొకడు ఉన్నాడు, ఆసారాం బాబా. చిన్నపిల్లల్ని రేప్ చేయడం తప్పు కాదు. అబ్బా ఎంత మంచి బోధ అండి. అర్థమైందా? ఇలాంటి పిచ్చి బోధలు ఇవి కావాలి. ఇలాంటి నేను రేపు చేసినా మేము భగవంతుడి స్వరూపాలం కనుక మాకు రేపు తప్పు కాదంటున్నాడు దరిద్రుడు. అవునా కదా? ఇలాంటి ప్రతి వాడిని కూడా ఇలాంటి దొంగలందరినీ గల్లా పట్టి ఈడ్చి సమాజంలో తీసుకొచ్చే సత్తా ఒక క్రైస్తవుడికే ఉంది. మర్చిపోవచ్చు. క్రైస్తవుడు అంటే దమ్మున్నాడు, భయపడినాడు కాదు, తలంచి బతికినాడు క్రైస్తవుడు కాదు, తల ఎత్తికి బ్రతికినాడు క్రైస్తవుడు. అర్థమైందా? ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. సేవకుడు అంటే ఏమనుకున్నారు అసలు? దేవుడు ఇచ్చిన ఆదరణ ఏంటో తెలుసా? బైబిల్లో ఒక 2 మాటలు చెప్పాలి, నేను ఖచ్చితంగా చెప్తాను. చదువుదామంటే ఒక గొప్ప మాట. యెషయా గ్రంథంలో 44వ అధ్యాయం 26వ వచనం ముగిస్తాను నేను. 44వ అధ్యాయం 26వ వచనం. నేనే నా సేవకుని మాటను రుడిపరిచిన వాడను. ఏం చేస్తాడట సేవకుని మాట? ఏది రుడిపరచడానికి? మీరు ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు చూసినా ఏం పలుకుతాం? మనకి ఎందుకండి? మరి ఏం కావాలి మనకి? అల్లాతో మనకి ఎందుకండి? అసలు నువ్వు క్రైస్తవుడిగా సేవకుడు అంటే నీ యుద్ధం అండి బాబు. అజ్ఞానం మీద యుద్ధం చేయాలి, అరాచకం మీద యుద్ధం చేయాలి. సాతాను కుట్రపూరితమైనటువంటి సామ్రాజ్యాన్ని చాలా తెలివిగా కోల్చాలి. ఇందాక చెప్పారు, పాము వలె వివేకం కలిగి, పావురంగలే నిష్కప్తులై, కత్తి కర్ర పట్టకుండా క్రీస్తు ప్రేమని చేతబట్టి ప్రేమ యుద్ధం మనది. దట్ ఈస్ క్రిస్టియన్. ఈ సేవకుడు రుడిపరిచిన మాట అని అన్నాడు. సేవకుడు చెప్తే ఆ మాట కన్ఫర్మ్ అన్నాడు. ఇంతమంది సేవకులు ఉన్నాం కదా, ఆమెను చెప్పండి. అది అయిపోయిందంతే. ఇంకేమన్నాడు చూడండి. యెషయా గ్రంథం 50 అధ్యాయం 10వ వచనం. చిన్న మాట అండి. సేవకుల కోసం చెప్పాలి కాబట్టి అందరూ మీరు సేవకులు కాబట్టి. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడో? వినాలి. క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. మీలో యెహోవాకు భయపడి తన సేవకుని మాట వినువాడెవడో? యెహోవాకు భయపడి తన సేవకుడి మాట విన్న ప్రపంచము, ఇల్లు, ఆ లోకము, ఆ ఊరు, ఆ వాడ బాగుపడుతుంది. ఎందుకో తెలుసా? దేవుని సేవకుడు ఎప్పుడు కూడా చెడ్డ మాటలు అనగడు. నేను చెప్తానండి మీ సంఘాలను కత్తి పట్టుకొని లావుతున్నాను పొడి చేయి, ఆడపిల్లల్ని రేపు చేయండి చెప్తారు. ఎవరు బోధిస్తారేటండి? ఒకళ్ళు ఉన్నారా? కానీ డైరెక్ట్గా బోధిస్తారు ఎవరు? రేపులు తప్పు కాదు, బాబా గారి బోధన, ఆత్మ బోధన అంటే ఇదే. ఆత్మ సంబంధమైన బోధ, రేపు తప్పు కాదు. మరి క్రైస్తవుడు బోధించిన బోధ, క్రైస్తవుడు బోధ లేకపోతే ఈరోజు ఈ భారతదేశంలో ఉండదు. మీకు తెలుసా?
ఈ భారతదేశం ఎలా ఉండదు, మనం కూర్చొని మనల్ని మనం కాపాడుతూ మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన సమాజాన్ని, మన ఊరిని, మన వాడని కాపాడకపోతే ఈరోజు భారతదేశం ఎలా ఉండదు. మత ఛాందస్వాదంతో రెచ్చిపోయి వీధికి ఒక రేపు జరుగుతుంది ఖచ్చితంగా, గంటకి కూడా. మనం ఉండబట్టి ఇంకా వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని ప్రేమను చాటుతున్నాం కనుక దేవుడు ఇంకా ఈ దేశం మీద ఏం చూపిస్తున్నాడు? ప్రేమ, కరుణ ఉందా సంగతి వాళ్ళకి తెలియదు. ఏ చోట క్రైస్తవుడు ఉంటాడో, ఏ చోట సత్యం బోధింపబడుతుంది, ఏ చోట క్రీస్తు సేవకుడు ఉంటాడో ఆ ఊరు, ఆ వాడ, ఆ వీధి, ఆ ఊరు, ఆ యొక్క కుటుంబం బాగుపడుతుందని దేవుడు చెప్పిన మాట ఎవరు వింటున్నారు ఈరోజు? వినేటట్టుగా మనం ఉండాలి, వినేటట్టుగా చేయాలి. డిజిటల్ యుగంలో ఎలా ఉంది? అంతా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. చాప కింద నీరులో వారు పని చేసుకొని వెళ్తున్నారు. మత సంస్థలన్నీ కూడా మన ఇళ్ళల మీద దాడి చేయాలనుకున్నారు. మొన్న డానియల్ గారు మేమందరం వెళ్ళొచ్చాము. పొందూరు అనే ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ఒక కారు దగ్ధం చేశారు. వాళ్ళ ఇంటిలోకి దూరి, మీకు తెలుసో లేదు ఆ సంగతి? చూసారా? ఆయన జేమ్స్ గారు, ఎవరండి? జీవన్ గారు వాళ్ళ నాన్నగారు ప్రభుదాస్ గారు ఇంట్లోకి వెళ్ళి ఆవరణలో ఉన్న కారును తగలబెట్టారు. ఒకవేళ వాళ్ళని తగలబెట్టారు. నేను ఒక మంచి మాట చెప్తాను, ఏమిటి వాళ్ళ జోలికి వెళ్తేనే కదా మన మీద తగలబెడతారని మీరు అనుకుంటున్నారా? మనం వాళ్ళ జోలికి మళ్ళీ ఒక చిన్న విషయం చెప్తాను, వాడు మన ఇంటికి రాకముందే మనమే ఆడి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తాను. ఇదేంటండి, సేవకులు మన దగ్గరికి ఇక్కడ రాకముందు ఏం చేయాలా? మనం వెళ్ళాలి. సువార్త చెప్పడానికి, కొట్టడానికి కాదు. సువార్త కొట్టడానికి అనుకున్నారు. సరే బయలుదేరిపోమాట. ఏం చెప్తారు? నెక్స్ట్ ఏం ఐటెం చెప్తారేమో, కత్తితో కర్ర పట్టించేసి. చూడండి, ఇప్పుడు ఎక్స్క్రీసియా ప్రకటిస్తారు. అదే చచ్చినోడికి ఎక్స్క్రీసియా అయితే, చంపినోడికి అదేంటంటారంటే సుపారీ. పాస్టర్ని వేస్తే 20 లక్షలు. తెలుసా మీకు? పాస్టర్ కుటుంబాన్ని ఒకవేళ వేసేసారు అనుకోండి, దానికి ఒక రేటు. పాస్టర్ చర్చిని తగలడితే మరొక రేటు. పాస్టర్ని రోడ్డు మీద కొట్టారనుకోండి మరొక రేటు. ఫుట్బాల్ అంటే బాల్కి బెట్టింగ్ కడతారు తెలుసా మీకు? IPL మ్యాచ్లోని అలాగే పాస్టర్ని మధ్యలో పెట్టి దీనికి ఒక సుపారీ ప్రకటిస్తున్నారనమాట. బాగుంది. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందాకలే చెప్పాను, నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడకూడదు. అర్థమైందా? ఎవరు నిప్పు? మనమే. మాతో మరలా చెప్తాను మీ అందరికీ, నిప్పులాటలో మేము. అందుకే దేవుడు దహించగ్నైతే సేవకుడు మాట రుడిపరిచిన దేవుడు సేవకుడిని కూడా అగ్నిలాంటి వాడు. అర్థమైందా? నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడేవనుకో పట్టుకోవడానికి కూడా ఏ ప్రభుత్వం కూడా మిగలదని ఈ యొక్క సందర్భంలో మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నాను. ఒకే ఒక మంచి మాట చెప్పి ముగిస్తాను. ఇందాక చెప్పాను, క్రైస్తవుడు తల ఎత్తుకునేవాడు, దించుకునేవాడు కాదు ఎవడికి. బబులోని సామ్రాజ్యంలో నిలవబెట్టి విగ్రహాన్ని చేసి తల దించరంటే బా అన్నారు. ఏమన్నారు? బావతలకే. నువ్వు రాజు అయితే ఎవడికి ఎక్కువ? నువ్వు రాజు అయితే నీ రాజ్యాధికారానికి మేము లోపడతాం, అంతేనా? నీ విగ్రహం చేసి దండం పెట్టమంటే లోన్ వేసేస్తాను ఎట్లా బా అన్నాడు. ఎప్పుడేస్తావు? నేనైతే అదే అడుగుతాను. నన్ను చంపేస్తావు అంటారు. ఎప్పుడేస్తారని అడుగుతాను నేను. టైం నువ్వు చెప్తావని చెప్పమంటావా? నువ్వు వస్తావు నన్ను రమ్మంటావా? ఇదే అడుగుతాను నేను. ఎప్పుడు నా ఫోన్ కాల్స్లో కానీ ఎక్కడైనా బెదిరిస్తూ ఉంటారు, నేను వేసేస్తావు అంటారు. అదే సెంటర్ నువ్వు చెప్తావు నన్ను చెప్పమంటావా? నువ్వు రమ్మంటావా? నేను వస్తాను. చెప్పు. దేనికి భయం? కత్తి పట్టుకొని కసాయుడికి నీకే భయం లేకపోతే ప్రేమ పంచం నాకెందుకు భయం ఉండాలి? అంతేనా? కత్తి పట్టుకుని కసాయుడికి నీకే భయం లేకపోతే క్రీస్తు ప్రేమను చాటి నాకెందుకు భయం ఉండాలి? అది వాళ్ళ ధైర్యం. అర్థమైందా? షద్రక్ మెషక్ అబేద్నెగో ఏం చెప్పారు? లోన పడేస్తాను. పడే మమ్మల్ని కాపాడే దేవుడు సమర్థుడు. నన్ను కాపాడే దేవుడు సమర్థుడు, మిమ్మల్ని కాపాడే దేవుడు సమర్థుడు, సజీవుడు. అంటే మనల్ని ఎవడో వేయగలిగే సత్తా ఎవరికుందండి? ఒకే ఒక మంచి మాట చెప్తాను, జీవన్ మరణాలు యుగో వశం. ఒకవేళ అయిపోవాలంటే ఆ రోజుకి తీసేయిపోయాక దేవుడి యొక్క మహాసమూహానికి వెళ్ళిపోతావు. ఈ యుద్ధంలో మహావీరుడివై నువ్వు కూడా ఎంతోమంది వీరుల జాబితాలోకి వెళ్ళిపోతావు. దట్ ఈస్ క్రిస్టియన్, దట్ ఈస్ సేవకుడు. పిరికివాడు దేవుడు రాజ్యానికి వారసుడు కాదు. పిరికిగా బ్రతుకుతారా, యుద్ధం చేసి పరలోకానికి వెళ్తారా? మీరే నిర్ణయించుకోమని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ఎన్ని లడ్డూలు వచ్చినాయి? హార్లిక్సా, బూస్టా, గవర్నమెంట్ అన్నా అన్నీ మిక్సింగ్. స్ట్రెంత్ ఎక్కువ. మనమందరూ
దేవుని యొక్క శక్తిని పొందుకొని ఈ ఉత్సాహ ప్రేరితమైన లేక ఈ శక్తిపూర్వకమైన వాక్యాలని బలపరచబడ్డాం. ఈ బలము దేవుని సేవకులు ఇప్పుడు దాకా మాట్లాడే విషయాలు 365 రోజులు మనకి ఎప్పుడు కూడా ధైర్యాన్ని నింపివై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పొందూరు పాస్టర్ గారు, ప్రభుదాస్ గారి చర్చి కారు కాల్చినప్పుడు మేము అక్కడికి పరిగెత్తగలమా? ఇక్కడి నుంచి వెంటనే ఆ ఎఫెక్ట్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి పరిగెత్తగలమా? గుడివాడ లేకపోతే వైజాగ్ ఇక్కడి నుంచి శ్రీకాకుళం పరిగెత్తగలమా? ప్రతి ఒక్క సేవకుడు సైనికుడిగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈ కార్యక్రమంలో చిన్న విషయాన్ని చెప్పేసి నేను ముగిస్తాను. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ICCF నాయకులుగా ఉన్న మీ అందరి ఆలోచన ఆసక్తి మేరకు. అయితే ఈ సభ్యత్వ నమోదు దేనికి, ఇదంతా ఎందుకు పెట్టుకున్నప్పుడు మీరు వస్తానన్నారు, చేస్తానన్నారు కాదు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉదాహరణ చెప్తాను, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల్ని మాకు కావాలి. నేను ఒక్కడిని 100 చోట్ల తిరిగాను. ఇది దాని విషయంలో చెప్పాను.